అది సరే కానీ టైం చూసారా 1 అయింది. అవునా? గుడ్ మార్నింగ్ డార్లింగ్. వీటికేం తక్కువ లేదు. మీ ముద్దులు కొడుకు ఇంకా రాలేదు అంటున్నా. వస్తాడులేవే, వస్తాడు. బాధ్యత లేకుండా తయారవుతున్నాడు రోజు రోజుకి. లక్ష్మి, బాధ్యత అంటే గుర్తొచ్చింది. అప్పుడు నాకు 15 సంవత్సరాల వయసు. నాన్నగారు పోయారు. బాధ్యత అంతా నేనే తీసుకున్నాను. బిజీగా బిజినెస్ చేశాను. అక్క చెల్లెల పెళ్ళిళ్ళు చేశాను. అమ్మ చాలా చాలా సంతోషించింది. కానీ నాకు సంతోషం లేదు. ఎందుకో? సరైన ఏజ్ లో ఫ్రెండ్స్ లేరు, సరదాలు లేవు. కరెక్ట్ గా ఆ టైంకి, అంటే ఆ టైం నాకు కలిసి వచ్చింది. ఎందుకంటే నువ్వు నా వైఫ్ గా వచ్చా. నా ప్రేమ అంటే ఏంటో తెలిసింది. లక్ష్మి, అసలు ఇలా 4 గోడల మధ్య కూర్చొని ఇలా డ్రింక్ చేస్తూ ఉంటే ఆ మజే వేరపా. లక్ష్మి, నీకు గుర్తుందా? ఫస్ట్ నైట్ రోజున ఎంతమంది పిల్లలు కావాలండి అని అడిగా. గుర్తుంది, ఒకళ్ళు చాలు అన్నారు. అది నా స్వార్థం లక్ష్మి. ఎందుకంటే నా లైఫ్ లో కోల్పోయిన ప్రతిదీ నేను వాళ్ళే చూసుకున్నాను. వాడు తప్పు చేయడు లక్ష్మి, చేయడు. ఎలా చెప్తున్నారు? వాడు అన్ని నీ పోలికలే. రారా బాబు, మా అమ్మకి అన్యాయం చేసేలా ఉన్నావు. అవి నా పోలికలా? మందు మీద ఒట్టేసి చెప్తున్నా, వాడి ఫిజిక్స్ చూసి చెప్తున్నా, వాడబ్బాయే. వాడు సింబాలిక్ గా చెప్తున్నాడు నాకు పెళ్లి చేయండి, టైం అయింది అని. వాడు నా కొడుకే, చూసుకునే మా అమ్మ ఎక్కువ పెగ్గలావు. మా అమ్మ ఎక్కువ పెగ్గలావు. మా అమ్మ ఎక్కువ పెగ్గలావు. మా అమ్మ ఎక్కువ పెగ్గలావు. మా అమ్మ ఎక్కువ పెగ్గేశాడు. ఓ, యు లుక్ సో బ్యూటిఫుల్. ఇవాళ మన మ్యారేజ్ డేనా? ఏం మాట్లాడేంటి? ఏమండి దగ్గర రండి. కన్ఫర్మ్డ్ గా మ్యారేజ్ డే. మ్యారేజ్ డేకి మామూలు డేకి తేడా తెలియట్లేదా మీకు? ఇవాళ మన మ్యారేజ్ డే కాదనమాట. అమ్మని మందవాడు పోస్తాడురా. ఇప్పుడు తాగావుగా, చాలే. వేస్తా వేస్తా. ఒక నిమిషం. నిన్నేమన్నావురా? ఏమన్నాను? నీ అక్కకి నీ చెల్లికి పెళ్లి చేస్తే మీ అమ్మ చాలా సంతోషపడిందా? మరి నా కొడుకు తాగి బలాదూరు తిరుగుతుంటే నేను ఎలా ఫీల్ అవ్వాలిరా? అంటే అది బేవర్సా? నీ చుట్టూ అందరు బేవర్సే. పిచ్చదానా, నా చుట్టూ నువ్వే ఉన్నావే తింగరదానా. ఇక చాలే. మూసుకొని చెప్పింది విను. తల్లి ఎప్పుడు పిల్లలకి ఇష్టమే, తండ్రి ఎప్పుడు పిల్లలకి రోల్ మోడల్. అలాంటిది నువ్వు. అవును, నువ్వేం రోల్? అదే నువ్వేం రోల్ మోడల్ అంటున్నా? అంటే అది ఇలా తాగడంలోనా? ఏదో బాటిల్ ఎత్తి నేను పారేస్తాలే. నేను పారేస్తా. పడేసేదాన్ని. నువ్వేం కంగారు పడకు. ప్రామిస్ గా పడేస్తా.
షూర్ బంగారం. మందెవడు పోస్తాడ్రా? నేనే పోస్తానే. నా చావుకు వచ్చింది. మొత్తం తాగేసేలా ఉంది ఇది. అమ్మని బాబోయ్ వర్ణి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకు మాత్రం మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. నాకు మంచి కోడలు తెచ్చిపెట్టాలి. అలాగే చూడు, నా కొడుకే. ఆ ఛాన్స్ నాకెందుకు ఇస్తాడు? ఇవ్వడు. వాడే చూస్తాడు. యా అమ్మని తాగేసిందిగా బస్సు. అందుకే మనమే తాగాలి. వీళ్ళు కూడా ఇలా తాగటం మొదలు పెట్టారనుకోండి, మన పని అయిపోయింది. అందుకే సీక్రెట్గా తాగాలి. లక్ష్మి టైం ఎంత అయింది, ఇంకా ఇంటికి రాలేదు. వస్తాడులే. ఏ కూర చేసావు? ఆలు కుర్మా, టమాటా పచ్చడి. అయ్యో ఇదిగో మంచి అమ్మో. మనిషి బాగుపడ్డా. కానీ నువ్వు కూడా తిను. నేను వాడొచ్చాక తింటాలేండి. ఎదిగో వచ్చాడు, ఎవరిని వేసుకొని వచ్చాడు. ఖచ్చితంగా అమ్మాయి. ఆయుష్ 100%. బ్రాండ్ మీద ఒట్టు. వదిలేయచ్చు కదండి. నిన్న ఆలోచిస్తాను. వందా వడ్డించు. ఏరా భోజనానికి వస్తావా, అక్కడికి తెమ్మంటావా? దేవుడా దేవుడా తిరుమల దేవుడా దేవుడు. వెరీ గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఏంటి టీ దగ్గర ఆగిపోయారు? ఇంకా టిఫిన్ పెట్టలేదా? పూజలు కదా, టిఫిన్ మానేసి. ఓ లక్ష్మి చూడు, మీడియేటర్ వచ్చాడు. టీ ఇవ్వు. అలాగే. అంకుల్, మీడియేటర్ అంటే అంతగా బాగలేదు అంకుల్. సారీ రా. ఇట్స్ ఓకే. లక్ష్మి, బ్రోకర్ వచ్చాడు, టీ పెట్టు. బ్రోకరా? అంకుల్, ఇందాక అనిందే బాగుంది అంకుల్. నాకు తెలుసురా. అదే దానికంటే ఇదే బెటర్ అని అనుకున్నా, కానీ నీకు రెండోదే కరెక్ట్. సరే చూడు, సాయంత్రం మేము పార్టీకి వెళ్తున్నాం. ఓకే. ఏమాత్రం తేడా వచ్చినా మే ఇంటికి వచ్చేప్పటికి వేషాలు వేశారని తెలిసిందో, మీరుంటేనే మేము మాట్లాడినాం. ఇక మీరు లేకపోతే పిచ్చెక్కిచ్చేము. ఏంట్రా నీలో నువ్వే ఏదో కొనుక్కుంటున్నా? ఏంటి? వేరే ఫ్రెండ్షిప్ చూసుకుంటానండి. ఇంతకీ రామ్ గారు ఎక్కడున్నా అంకుల్? మంత్లీ ప్యాకేజ్ కదా, ఓహో. 24/7 ఫోన్ తోటే ఉంటాడు.